గౌరవనీయులు జడ శ్రవణ గారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్కసారి వినండి ఆయన మాటలు. 164 సీట్లకు అధికారం వచ్చారు. మీరేం చించింది లేదు, పొడిచింది లేదు. ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పేరింటే 3 సార్లు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీరంతా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి పేరు చెబితే 3 సార్లు బాత్రూమ్కి వెళ్ళి వస్తారా? మీరు బాత్రూమ్కి వెళ్ళరా అసలు రోజుకి? అలా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుందా? 164 సీట్లు వస్తే ఏం పొడిచారు, ఏం చించారా? ఆగండి. 18 నెలల్లో ఏం జరిగిందో మీకు లిస్ట్ కావాలా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. అమ్మా ప్రసాద్ 77776006 మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి, నేను పంపిస్తా మీకు. 18 నెలల్లో ఏం జరిగిందో, ఏమి చించారో, రాబోయే 3 సంవత్సరాల్లో ఏమి చించబోతున్నారో ఆంధ్రప్రదేశ్ ఈ ముగ్గురు మహనీయుల కలయికలో ఏం జరగబోతుందో, ఎంత అద్భుతాలు సృష్టించబడబోతాయో నేను చెప్తా మీకు. సంస్కారం గురించి మాట్లాడతారా? ఆయన కూడా మహానుభావుడు. మీ బెడ్రూమ్ లోకి వస్తా అన్నప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో కొడాలి నాని గారు కొడుకును గెలిపించుకోలేకపోయినా బతికుంటే వేస్ట్ అని చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు మీ సంస్కారం ఏమైంది? సంస్కారం గురించి మాట్లాడతారా? సంస్కారానికి ఆస్కారం లేదు కాబట్టి ప్రజల తిరస్కారానికి గురైంది వైఎస్ఆర్సీపీ.